హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ రెసిపీ. ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే చేపల పులుసుని నా స్టైల్లో ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె బాగా మరిగాక ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. టమాటా ముక్కలు బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత కారం కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అలాగే చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఉప్పు సరిపోయినంత వేసుకొని బాగా మరిగాక ఇంకా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా మరగనివ్వండి. అలాగే చేపలకి ఉప్పు, కారం, పసుపు పట్టించి పక్కన అయితే పెట్టేసుకున్నానండి. అవి ఆ పులుసులో అయితే వేసేస్తున్నానండి. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఈ పులుసు అయితే ఇలా రెడీ అయిందండి. మీరు ఇలాగా చేసుకోవచ్చు, లేదా ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చండి. ఇంకోసారి అలా కూడా నేను చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.